బంధువులారా, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరొకసారి సాయి బంధువులందరికీ సాయిబాబా వారి యొక్క శుభాశీస్సులు లభించాలని కోరుకుంటూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఒక ప్రత్యేక సందర్భం. ఈ రోజున మన జ్ఞాన సాయి మందిరానికి కదిగ్రాసి ఆశ్రమానికి చెందినటువంటి ఆంజనేయులు గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు దర్శించి కేవలం ఇక్కడ ఒక చిన్న కార్యక్రమంలో పాల్గొనడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఏమిటి కదిగ్రాసి ఆశ్రమం ఏమిటి అనేటువంటిది ఒకసారి చెప్తాను. మనకి ఒక 2 నెలల క్రితం ఇక్కడికి రమణమూర్తి గారు అని చెప్పి ఇక్కడికి వచ్చారు. వారి సత్సంగాన్ని కూడా మనకి చెప్పడం జరిగింది. వారు హైదరాబాద్లో ఉంటారు. కదిగ్రాసి ఆశ్రమం వారిది. వారు కూడా చూడటానికి మీలో కొంతమంది చూస్తుంటారు. మనం ఫోటోలు కూడా గ్రూప్లో పెట్టాం. సన్యాసి లాగానే ఉంటారు. అయితే వారి మార్గం ఏమిటి అంటే, వారు దేవుడు అనేటువంటి దానికంటే కూడా సత్యం వైపుకు మనం ప్రయాణించాలి అనేటువంటి దాన్ని దృఢంగా నమ్ముతారు. సత్యానికి రూపం లేదు. సత్యం వైపు మనం పయనించాలి అంటే అసత్యాన్ని దూరం చేసుకోవాలి. అసత్యం అంటే ఏమిటంటే, మన మనసులో ఉండేటువంటి చెడు అంశాలు, మనల్ని వెనుక్కలాగే అంశాలని తొలగించుకుంటూ ఉన్నతమైనటువంటి విలువల్ని పెంపొందించుకోవడం ద్వారా సత్యాన్ని చేరుకోవాలి. ప్రపంచంలోని అన్ని మతాలు, అందరు ప్రవక్తలు, అందరు గురువులు చెప్పినటువంటిది ఇదే అని వారు చెప్తారు. ఇది వారి యొక్క మార్గం. వారు ఉపనిషత్తుల్నే ప్రధానంగా సూచిస్తారు. ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యాలనే ప్రామాణికంగా తీసుకొని చెప్తారు. అయితే ప్రత్యేకించి వారు ఒక గురువుని కానీ, లేదు ఒక విగ్రహాన్ని కానీ, లేదు బాబా కానీ, లేదు మరొక దేవుడిని కానీ వారేమీ పూజించటం కానీ అటువంటి సాంప్రదాయం వారిలో లేదు. అదేవిధంగా వారు అన్ని కులాలు, అన్ని మతాలని ప్రేమతో చూస్తారు. వారు ఎవరైతే విలువలతో ఉంటారో వారందరూ తమ సొంత బంధువులాగా వారు భావిస్తారు. అది కదిగ్రాసి పదం. వారు 12 విలువలని ప్రధానంగా పాటించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వారిది ఎల్బీ నగర్లో ఒక చాలా పెద్ద ఆశ్రమం ఉంది. వారు ఆధ్యాత్మిక రంగంతో పాటు భౌతిక రంగంలో అనేక విషయాల్లో కృషి చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారు ఒక దీక్షని ఇస్తారు. ఈ కదిగ్రాసి దీక్ష అంటారు. ఈ 12 విలువల్ని మన జీవితంలో పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో. అయితే మన జ్ఞానసాయి మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనం ఇక్కడ కొన్ని పుస్తకాలను ముద్రించుకోవడం జరిగింది. వాటిలో ప్రధానమైనటువంటిది సాయి సత్యయానం. దీని యొక్క మార్గం ఏమిటి అంటే, సాయిబాబాని గురువుగా మనం భావిస్తూ వారి యొక్క మార్గదర్శకత్వంలో సత్యాన్ని చేరుకోవడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దీంట్లో ఈ సాయి సత్యయానంలో 4 దశలు ఉంటాయి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి నేను రమణమూర్తి గారితో మాట్లాడినప్పుడు వారితో ఒక మాట అన్నాను. అది తప్పో ఒప్పో నాకు తెలియదు. వారి మాటల్ని నేను మొదటిసారిగా యూట్యూబ్లో విని గత జూలైలో, అంటే దాదాపు గురు పౌర్ణమి ప్రాంతంలో 1 సంవత్సరం క్రితం వారితో అన్నాను, మీరు అన్యదా భావించకండి. నేను మాట్లాడితే ఎలా ఉంటుందో అదే విధంగా మీ మాటలు నాకు వినపడుతూ ఉన్నాయి. నాలో మీలో నన్ను నేను చూసుకుంటున్నాను. నేను కూడా మీ రకమైనటువంటి భావాలే కలిగి ఉంటాను అని మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వారు కూడా అదే అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తం చేయడం జరిగింది. ఇక 2 ధృవాలలాగా కనిపిస్తున్నాము. ఈ సాయి సత్యయానం అనేటువంటిది కానీ, కదిగ్రాసి పదం అనేటువంటిది కానీ ఈ రెండింటిని ఒకటే కలిపింది అది సత్యం అనేటువంటిది. ఎందుకంటే వారు చెప్పేది, నేను చెప్పేది, మొట్టమొదటి నమ్మేది మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఉపనిషత్ మంత్రం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. కాబట్టి సత్యం వైపుకు పయనిస్తున్నాం. కాబట్టే రమణమూర్తి గారు కానీ నేను కానీ కలిసి నడవవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇది 2 ప్రవాహాల యొక్క
సంగమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రమణమూర్తి గారు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా సాయి తత్వానికి సంబంధించి నేను కూడా అంతే నిబద్ధమైనటువంటి వ్యక్తిని. కానీ వారు బాబాని పూజ చేయరు, నేను బాబాని పూజ చేస్తాను. కానీ ఈ రెండు ప్రవాహాలు ఎలా కలుస్తాయి అన్నప్పుడు ఒకటే అంశం. ఒకవేళ నేను సాయిబాబాని నమ్ముకొని పూజ చేస్తూ ఖదిగ్రాసి విలువలను, ఈ 12 విలువలను కనుక నేను ఆచరించకపోతే నేను నిజంగా సాయి సత్యయానంలో ప్రయాణించే వ్యక్తిని కాదు. ఎప్పుడైతే ఆ 12 విలువలను తీసుకుంటానో అప్పుడు మాత్రమే నిజమైన సాయి సత్యయానంలో నేను ప్రయాణిస్తున్నట్లు లెక్క. అదేవిధంగా ఖదిగ్రాసి పదంలో పయనించేటువంటి రమణమూర్తి గారు బాబా గారిలో ఉన్నటువంటి, బాబా గారు ఆచరించి చూపించినటువంటి ఈ ఖదిగ్రాసి విలువలను గుర్తించి బాబా గారిని ఒక సద్గురువుగా గుర్తించకపోతే, ఒక మార్గదర్శిగా గుర్తించకపోతే వారు నిజమైన ఖదిగ్రాసి కాదు. ఈ విషయం వారికి తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే సత్యం వైపుకు పయనిస్తున్నాం కాబట్టి. వారే బాబా గారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే మన దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక సత్సంగాన్ని కూడా నిర్వహించారు. అలాగే వారి యొక్క ఆశ్రమంలో బాబాకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైనా అనుకోవచ్చు, వారేంటి బాబా వైపు వెళుతున్నారా అని. కాదు, బాబాని కేవలం వారు ఒక విలువలు కలిగినటువంటి సద్గురువుగా చూస్తున్నారు. అంతేగాని వారు బాబా భక్తులుగా మారలేరు. ఎందుకంటే వారు సత్యం వైపు వెళుతూ ఉన్నారు. అదేవిధంగా నేను ఇక్కడికి వారిని పిలిపించిన తర్వాత ఖదిగ్రాసి దీక్ష తీసుకున్నాను. ఎందుకు ఈ ఖదిగ్రాసి దీక్షను తీసుకున్నాను? రజనీ కుమార్ బాబాని వదిలేసి ఖదిగ్రాసి వైపు వెళ్ళిపోతున్నాడంటే అలా వెళ్ళడం జరగదు. ఎందుకంటే నేను బాబా మార్గదర్శనంలో సత్యం వైపు ప్రయాణం చేస్తున్నాను. ఇది ఇంకా సులభంగా అర్థం కావాలి అంటే నేను ఒక బైక్ మీద వెళుతూ ఉన్నాను. నా వెనుక సీట్లో బాబా గారిని కూర్చోబెట్టుకొని ఉన్నాను. నాకు ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. నాకు చాలా కష్టం వేసినప్పుడు నేను ఆ బండిని ఆయనకి ఇచ్చేస్తాను, బాబా నువ్వు నడుపు అని. ఆయన కొంత దూరం తీసుకెళ్తారు. అలా నన్ను ముందుకు నడుపుతూ ఉన్నారు. రమణమూర్తి గారు వారు ఒక్కరే బండి మీద నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే చిట్టు చివరికి వెళ్ళే గమ్యాన్ని ఒక్కళ్ళమే వెళ్ళాలి. ఎక్కడ దాకా అంటే మేము ఒక పర్వతాన్ని ఎక్కాల్సి ఉంది, సత్యం అనేటువంటి పర్వతాన్ని. ఆ పర్వతం దాకానే మా ఇద్దరి బండ్లు పనిచేస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కానీ రమణమూర్తి గారు కానీ ఆ సత్యం అనేటువంటి హిమాలయ పర్వతాన్ని ఒక్కళ్ళమే అధిరోహించాలి. నాకప్పుడు బాబా వెనక రాడు. అది నేను ఎక్కడానికి గైడెన్స్ మాత్రమే చేస్తాడు. నేను వేసే ప్రతి అడుగులో కూడా బాబా యొక్క స్ఫూర్తి నన్ను ముందు నడుపుతూ పైకి తీసుకెళ్తుంది ఆ సత్యం వైపు. అయితే ఎవరు లేకుండా మన యొక్క అంతరాత్మనే ఆలంబనగా తీసుకొని మన దీశక్తితో ముందుకు కదులుతూ ఆ సత్యం వైపే పయనించేవారు రమణమూర్తి గారు. కాబట్టి మేమిద్దరం ఒక 2 ప్రవాహాలలాగా కలిసాం. కానీ నేను వారితో పోల్చుకునేటువంటి గొప్ప వ్యక్తిని అయితే కాదు. వారు పెద్ద నదీ ప్రవాహం లాంటి వారైతే నేను వ్యక్తిగతంగా ఒక చిన్న ప్రవాహం లాంటి వ్యక్తిని. అయితే బాబా తత్వపరంగా చూసినట్లయితే ఇవి 2 గంగా యమునల వంటి ప్రవాహాల కలయిక. దీనికి సంబంధించి ఈ విషయాలు ప్రధానంగా అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అదేవిధంగా సాయి సత్యయానం ఏమి చెబుతుంది, ఖదిగ్రాసి పదం ఏమి చెబుతుంది అనే విషయాలు మీకు ఒక్కసారి వివరించిన తర్వాత ఈ ఖదిగ్రాసి దీక్షను నాకు ఇక్కడ మన జ్ఞానసాయి మందిరంలో ఇచ్చినటువంటి ఆంజనేయులు గారు ఈరోజు నా చేత దీక్ష విరమింపజేయడానికి వచ్చి దీక్ష విరమింపజేసినటువంటి ఖదిగ్రాసి ఆంజనేయులు గారు కూడా 2 మాటలు మనతో పంచుకుంటారు. సాయి సత్యయానం. సాయి సత్యయానం 4 అంశాలపైన ఆధారపడి ఉంది. బాబా గారి దగ్గరికి మనందరం కూడా మార్గదర్శనం కోసం వస్తాం. మొట్టమొదటి అంశం కార్యసిద్ధి కోసం వస్తాం. మనమందరం ఆయన నుంచి అనేక రకాలైన లాభాలు పొందుతూ ఉన్నాం. మన కష్టాలను తొలగించుకుంటూ ఉన్నాం. ఇక్కడ దాకే ఆగిపోతే మనం సామాన్య సాయి భక్తులు మాత్రమే
మాత్రమే. కానీ సాయి తత్వంలో ముందుకు వెళ్ళాలి అంటే మరో 3 ఉన్నాయి. అవి ఏమిటి అంటే చిత్తశుద్ధి, మన మనసు శుద్ధం కావాలి. మన మనసులో ఆలోచనలన్నింటినీ దురాలోచనలు తొలగిపోయి మంచి ఆలోచనలు పెంపొందాలి. స్థిరమైన బుద్ధి, ఇక్కడ నిలబడాలి మన బుద్ధి, దానివైపు దీనివైపు పరుగులెట్టకుండా. అలాగే జ్ఞానసిద్ధి. ఈ 3 స్టెప్ బై స్టెప్ చేరుకోవాల్సినటువంటి అంశాలు. ఇవి ఎలా చేరుకోగలుగుతాము అంటే సాయి సచ్చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా, సాయి తత్వాన్ని మనం విశ్లేషించుకోవడం ద్వారా, సత్సంగాలను వెళ్ళడం ద్వారా ఈ 3 అంశాలని మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి సాయి సత్యయానం చివరికి జ్ఞానసిద్ధిని, సత్యాన్ని దర్శింపజేసుకోవాలి అని చెబుతుంది. మరి కదిగ్రాసి 12 విలువలు చెబుతూ ఉన్నారు. ఈ 12 విలువల్ని నేను బాబా గారిలోనే దర్శిస్తూ ఉన్నాను. బాబా గారి జీవితంలో ఈ 12 కదిగ్రాసి విలువలు ఉన్నాయి. ఏమిటండి ఈ 12 కదిగ్రాసి విలువలు అని అడిగినట్లయితే, 1 నిర్వ్యామోహత్వం. బాబా గారికి దేని మీద వ్యామోహం లేదండి. ఆయన సమాధి చెందే వరకు కూడా అనేక డబ్బు వచ్చింది, నగలు వచ్చాయి, బంగారం వచ్చింది, గుర్రాలు, పల్లకిలు, స్త్రీలు ఎంతో మంది వచ్చారు, అధికారులు వచ్చారు. ఏనాడు కూడా ఆయన వాటి వ్యామోహాలకు లోను కాలేదు. నిరాడంబరంగా నిర్వ్యామోహంతో జీవించారు. అలాగే 2వది విద్వేష రాహిత్యం. ఆయన కులపరంగా కానీ, మతపరంగా కానీ, జాతిపరంగా కానీ ఎవరిని ద్వేషించలేదు, అందరినీ కూడా ప్రేమించారు. సమదర్శిత్వం. ఆయన కుల, మత, జాతి, ప్రాంత భేదాలు లేకుండా, లింగ భేదాలు లేకుండా చివరికి కుక్కల్ని, పిల్లుల్ని అన్నింటినీ కూడా సమత్వంతో దర్శించారు. ఇది 3వ విలువ కదిగ్రాసి విలువలు. ఏకోవసి సర్వభూతాంతరాత్మ అని కఠోపనిషత్తు చెబుతూ ఉంది. దానినే వారు ఆచరించి చూపారు. ఇది సమదర్శిత్వం. కరుణ, 4వ అంశం కరుణ. ఈ కరుణ ద్వారానే బాబా గారు ఆకలైన ప్రతి వారికి అన్నం పెట్టమన్నారు, దాహంతో ఉన్న వారికి నీరివ్వమన్నారు, నిరాశ్రయులకు చోటు ఇవ్వమన్నారు, నిస్సహాయులకు సాయం చేయమన్నారు. ఈ కరుణ అనేటువంటి విలువ బాబా జీవితం ద్వారా మనకి బోధించారు. అలాగే 5వ విలువ నిరాడంబరత్వం. నిరాడంబరంగా జీవించారు బాబా గారు. ఏ రోజు కూడా ఆయన భేషజాలకు కానీ లేదు పటాటోపాలకు కానీ ప్రదర్శించలేదు. నిరాడంబరంగా ఒక కబరి మాత్రమే ధరించి ఒక ఫకీరులాగా జీవించారు. అలాగే నిష్కామ కర్మం, దేనిని ఆశించకుండా ఆయన పనిని ఆయన చేయడం. చూడండి, ఆయన ఎంతో మందికి మందులు ఇచ్చారు, ఎంతో మందికి తగ్గించారు. వారందరూ వచ్చి బాబా నువ్వు అవి చేసావు, ఇవి చేసావు అంటే ఎప్పుడు కూడా తన దగ్గర ఉంచుకోలేదు. అన్నీ భగవంతుడే చేస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుణ్ణి అని మాత్రమే చెప్పాడు. నిష్కామంతో చేశాడు. వారి నుంచి ఏమీ ఆశించలేదు బాబా గారు. చివరి దాకా చూడండి, ఎవరి దగ్గర నుంచి దేనిని కూడా ఆయన ఆశించలేదు. ఒకటే ఒకటి అడిగారు, నిష్ఠ సబూరి అంటే ఏమిటి అని అంటే శ్రద్ధ, సహనము. ఈ శ్రద్ధ సహనం లేకుండా కదిగ్రాసి విలువలని మనం అందుకోలేము. సాయి సత్యయానంలో మనం ముందుకి ఒక్క అడుగు కూడా వేయలేము. అదేవిధంగా నిరంతర విప్లవం అనేటువంటిది 7వ కదిగ్రాసి విలువ. ఏమిటి నిరంతర విప్లవం అంటే మన మనసులో మనం ఎప్పుడూ శుద్ధంగా ఉండాలనుకుంటాం. ఇందాక చెబుతున్నాం అనేక విలువలు. నిష్కామ కర్మలు చేస్తున్నాడు, నిర్వ్యామోహంతో ఉన్నాడు, నిరాడంబరతతో ఉన్నాడు. కానీ మన చుట్టూ ఉన్న సమాజం అలా ఉండనివ్వదు. వాటిని మన మనసుల్లో నుంచి తొలగించడానికి అనేక రకాలైనటువంటి వ్యామోహాలను మన మీదకు తీసుకొస్తుంది. వారి దగ్గరికి బంగారాలు తీసుకొచ్చేవారు, కొంతమంది అధికార దర్పాన్ని తీసుకురావాలని ప్రదర్శించేవారు, బాబాని కూడా వాటి వైపు లాగాలని ప్రయత్నించేవారు. ఎప్పుడైతే ఆ రకంగా జరుగుతుందో అప్పుడు మీరు చూడండి బాబా గారు ఏ రకంగా మాట్లాడతారు. ఒక్కసారి విప్లవమూర్తి అయిపోయేవారు. ఎందుకు ఆయన అలాగా మారేవారు అంటే ఆ యొక్క దుర్లక్షణాలని, అధికార దర్పాన్ని కానీ, వ్యామోహాన్ని కానీ, విద్వేషాలు కానీ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఉగ్రరూపం ధరించేవారు. వారందరినీ కూడా తరిమి కొట్టేవారు, ఎవరిని దగ్గర కూడా ఉండనిచ్చేవారు. అది నిరంతర విప్లవం. అంటే మన మనసును శుద్ధంగా ఉంచుకోవాలంటే ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, ఎటువంటి దురభిప్రాయాలను కానీ తీసుకొస్తే వాటిని వెంటనే తరిమి కొట్టివేయాలి. అదేవిధంగా 8వది సంయమత్వం.
అంటే ఏమిటంటే మరి ఆయన ఆవేశపడ్డాడు కదా, అలాగే ఆవేశంతో చుట్టూనే ఉన్నాడా? కాదు, 3 నిమిషాల్లోనే ఆయన తగ్గిపోయేవాడు. ఎందుకు అని అంటే, ఎందుకు కోపపడుతున్నావు, ఎందుకు అరుస్తున్నావు అనేది నీకు అర్థమై ఉండాలి. అదే సంయమత్వం. నీవు ఏ పని చేసినా, ఒక మంచి పని చేసినా, చెడు పని చేసినా, దానం చేయమన్నారు కదా అని ఇంట్లో మొత్తం తీసుకెళ్ళి దానం చేసేసారు అనుకోండి, ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళు తిడతారు, వస్తువులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి మితం అనేటువంటిది ఉంది. అలాగే నువ్వు ఇతరులతో కోపపడవచ్చు, కానీ దానికి మితం అనేటువంటిది ఉంది. ఆ మితం లేకపోతే ఆ క్రోధానికి నువ్వు బానిసమైపోయి మరింత పతనమవుతావు. అందుకే సంయమత్వం సాధించాలి అనేటువంటిది బాబా ఎప్పుడు చెప్పాడు. దీనికి కావాల్సింది ఏంటంటే శ్రద్ధ, సబూరి. ఈ శ్రద్ధ, సహనం అనేటువంటిది. అలాగే ఈ 9వ విలువ శ్రమ. బాబా గారిని చూడండి, బాబా గారికి చెట్లు నాటవలసినటువంటి అవసరం ఏముంది? ఆయనకు రోగులకు మందులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? చెట్లకు నీళ్లు తెచ్చిపోయాల్సినటువంటి అవసరం ఏముంది? నిరంతరం ఆయన శ్రమ చేసేవాడు. ఎందుకంటే వేమన గారు చెప్పారు, శ్రమములోనే పుట్టు సర్వం అని చెప్పి. ఈ విశ్వంలో ఉన్నటువంటి మొత్తం కూడా మనం సాధించిన విజ్ఞానం కానీ, లేకపోతే నిర్మించిన నిర్మాణాలు కానీ అన్నీ శ్రమ నుంచే వచ్చాయి. దానికోసమే బాబా గారు ప్రత్యక్షంగా శ్రమను చేసి చూపించారు. అలాగే మరొక విలువ, 10వ విలువ నిబద్ధత. ఏమిటి నిబద్ధత? బాబా గారు ఎప్పుడైనా ఒక మాట చెప్పారు అంటే దానికి కట్టుబడి ఉండేవారు. వారు భారతమాయన ఉండి ఒక మాట చెప్పేవారు, నా మాటను నిలబెట్టుకున్నకై నేను ప్రాణములైనను ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అనేటువంటి మాటను వారు చెప్పేవారు. అటువంటి జీవితాన్ని మనం గడపాలి. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, నీవు మొహమాటాల కోసం ఏమి అవతరాలకు వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదు. నీవు ఏదైతే చేయగలవో దానిని మాత్రమే చెప్పు. అవతల వారు ఏదో అనుకుంటారనో, లేదు నీ మెహర్బానీ ప్రదర్శించడం కోసమో మాట చెప్పి తప్పవద్దు అని చెప్పి చెప్తారు. ఇది బాబా వారు తెలియజేసినటువంటి నిబద్ధత. అలాగే 11వ విలువ దేహపట్టుత్వం. బాబా గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన యువకులుగా ఉన్నప్పుడు ఆయన దేహం ఎంత పట్టుత్వంతో ఉండేదంటే ఆయన కుస్తీ పోటీలు కూడా పట్టేవారు. ఈరోజు మన పిల్లలకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, దేహ పట్టుత్వం అనేటువంటిది కావాలి ఖచ్చితంగా. అది ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇహకాల శ్రేయస్సులను అందజేస్తానని బాబా గారు తెలిపారు. ఇహం అంటే భౌతికం, పరం అంటే ఆధ్యాత్మికం. ఇవి రెండు సాధించాలంటే ఈ దేహం పటుత్వంతో ఉండాలి. ఈ దేహమే సరిగా లేకపోతే నువ్వేం సాధించగలవు? కాబట్టి దేహాన్ని దృఢంగా ఉంచుకోమని చెప్తుంది. అలాగే 12వ విలువ హేతు జిజ్ఞాస. హేతు జిజ్ఞాస అంటే ఏమిటంటే నీ మెదడుకు పని చెప్పు, ఆలోచించు. ఏదో మతం చెప్పిందనో, లేకపోతే గ్రంథాలు చెప్పానో, ఇంకొకటి చెప్పిందనో చెప్పకు, ఆలోచించు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ మనకు చక్కటి శ్లోకం ఉంది మన సాయి సచ్చరిత్రలో. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనేటువంటి శ్లోకానికి అర్థమేమిటి అని హేమాడ్ పంత్ మన నానాసాహెబ్ చాందోర్కర్ గారిని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానాన్ని మరింత విశ్లేషణాత్మకంగా బాబా గారు చెప్తారు. ఏమండి బాబా గారు ఇలాగా శంకరాచార్యులు వారు చెప్పలేదంటే శంకరాచార్యులు వారు చెప్పారా లేదని నువ్వు ఆలోచించు. ఇది కరెక్టా కాదని అంటే కరెక్టేనండి. ఆ భాషల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు మంచిని గ్రహించు. నువ్వు ఏ మత గ్రంథమైనా తీసుకో, దాంట్లో ఇది మంచా కాదా, ఇది మన జీవితానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేటువంటి దాన్ని విశ్లేషించుకో. ఈ రకంగా మనం జీవించు అనేటువంటివి ఈ కదికి విలువలు. వారి దీక్షను నేను స్వీకరించడం జరిగింది. ఎందుకు అనంటే బాబా గారి జీవితంలో కదికి విలువలు ఉన్నాయి. అలాగే బాబా వారు కదికి విలువలకి ఒక ఉదాహరణ. అయితే చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే, మరి కదికినాసులందరూ కూడా బాబాని పెట్టుకొని పూజ చేయాలా, లేదు బాబా మార్గంలో ఉన్న వాళ్ళంతా కదికి దీక్ష తీసుకోవాలంటే అవసరమే లేదు. ఎందుకు అనంటే ఎవరైతే సత్య మార్గాన్ని, సత్యాన్ని అంటే నిరాకారతత్వాన్ని ఎవరైతే ఉపాసించాలనుకుంటారో, సత్యమే నా జీవితం అనేటువంటి భావనని దృఢపరుచుకుంటారో అటువంటి వారికి దీక్ష ఉపయోగపడుతుంది. అలా కాదు, భక్తితో మాత్రమే ఉంటాను, నేను సాకారంలోనే ఉంటానంటే వారికి అది ఆనందాన్ని ఇస్తుంది. నేను అందుకే అనేకసార్లు చెప్తూ ఉంటాను, సగుణ నిర్గుణ మొదలు గలదు సాయినాథుని రూపము. మనం చూసి
విశ్వమంతా వ్యాపించి ఉంది, నీలో నాలో చైతన్య రూపంలో ఉంది. ఇది నేను చెప్పింది కాదు, బాబా గారు స్వయంగా చెప్పింది. మరి ఈ రెండింటికి రెండు మార్గాలు ఉన్నాయి. నిరాకార మార్గం, అందరిలో ఉన్నటువంటి మార్గాన్ని దర్శించుకోవాలి అనుకునేటువంటి వారికి అధిక రాశి పదం ఉత్తమం. ఈ దీక్షే ఫైనల్ అంటే లేదు, అనేక రకాలైనటువంటి దీక్షలు ఉన్నాయి. అవన్నీ కూడా మన మనసును శుద్ధి చేసేవే. దీన్ని నేను మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను. అది అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు, వెంకటేశ్వర స్వామి దీక్ష కావచ్చు, అమ్మవారి దీక్ష కావచ్చు. అలాగే సాయిబాబా మార్గంలో ఈ మధ్యనే మనకి నెల్లూరు నుంచి మధు సాయి గారు అనేక మందిని సాయిబాబా మాల వేయించి దీక్ష నిర్వహించారు 41 రోజుల పాటు. అదేవిధంగా కొత్తగా మైనపాటి ప్రసాద్ గారు కూడా ఒక బాబా గారి యొక్క దీక్షను ఒక క్రమబద్ధమైన ప్రణాళికలు రూపొందించి అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. సో అది మంచివే, ఇది మంచిదే. కానీ మన మనసు యొక్క స్థాయిని బట్టి మనకి ఏదైతే సూట్ అవుతుంది. కొంతమందికి బస్సు ప్రయాణం చాలా ఇష్టం, కొంతమందికి రైలు ప్రయాణం ఇష్టం, కొంతమందికి ఇవన్నీ కాదండి డైరెక్ట్గా బండేసుకొని వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. మన మనసు అందరినీ ఒకే రకంగా ఉండదు. దీన్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి దాన్ని ప్రేమించగలం. అన్ని రకాల దీక్షలు మంచివే. అయితే ఎవరి మనసుకు ఏది సూట్ అవుతుంది అనేటువంటిది మనం ఆలోచించుకొని తీసుకోవాలి. ఈ రోజున ఈ కదిగ్రాసి దీక్షను అందజేసినటువంటి ఆంజనేయులు గారు ఇక్కడికి రావటం నిజంగా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బాబా గారే పంపించారు. ఎందుకంటే ఈరోజు నేను ఒక్కటే కాదు కదిగ్రాసి దీక్ష విరమణ చేస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లో అనేక వేల మంది గురు పౌర్ణమి రోజున కదిగ్రాసి దీక్షను విరమిస్తున్నారు. ఆ దీక్ష విరమణ సందర్భంగా వాళ్ళు నాకు ఒక జోలెను ప్రదర్శించారు, బహుమతిగా ఇచ్చారు. అంటే బాబా గారు జోలె పట్టుకొని తిరిగేవాళ్ళు. ఇదిగో ఈ కదిగ్రాసి విలువలు కూడా ఈ జోలెలోనే ఉన్నాయి, ఈ జోలె తగిలించుకోండి సార్ అని వారు ఇచ్చారు. ఇది నాకే కాదు, అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ దీక్ష విరమణ చేసిన వారందరికీ ఈ జోలెలు వారు బహుకరించారు. కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి రోజు 4 మాటలు మీతో పంచుకోవడం చాలా సంతోషం. మన ఆంజనేయులు గారు కూడా నాకు ఒక 2 నిమిషాలు మీతోటి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మిత్రులారా అందరికీ నేను మొదట రాజు గారిని హైదరాబాద్ చూస్తాను. ఎక్కడంటే మన జీవావర్తనలో కార్యక్రమం కండక్ట్ చేస్తా ఉన్నాం. హిందూస్ గోదావరి ఇంకోటి ఆ సంస్థ ఏం చెప్తారంటే అన్ని మతాలు చెప్తున్నట్టు మతాల్లో సారాంశం, ప్రతి మతంలో అద్భుతమైన సారాంశం. మన మతాల్లో ఉన్న అద్భుతాలు కావాలి. ఎందుకంటే సత్యాన్ని ఎవరు మార్చలేదు, సత్యాన్ని ఎవరు మార్చలేదు. నువ్వు చెప్పిన అదే సత్యం, నేను చెప్పిన అదే సత్యం. సత్యం అనేది మారదు, అసత్యం అనేది మనిషి మనిషికి వెళ్ళినప్పుడల్లా అసత్యం అనేది మారలేదు. ఎలా అంటే ఒక మనిషి ఒక మాట ఇక్కడ ట్రావెలింగ్ చేస్తే అది 10 మంది తర్వాత తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పిన మాట పూర్తిగా వ్యతిరేక దిశలో ఉంటుంది. ఆ మాట మనం చెప్పుకున్నాం, కానీ అది మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అయితే అసత్య రూపాన్ని నడుస్తుంది. కానీ సత్యం నువ్వు ఏదైతే చెప్తావు అదే సత్యం 100 మంది దగ్గర నుంచి తిరిగి అదే సత్యం ఉంటుంది. మేము ఆ సత్య మార్గంగా నడిచేవారు. ఇంకా మన రజనీ కుమార్ గారిని నేను చూసినప్పుడు ఈయన చాలా అద్భుతంగా చెప్తారు. మేము సాయిబాబా గారి విగ్రహాన్ని ఆశించి ఇతను హిందువులకు సంబంధించిన వ్యక్తి కాదు సాయిబాబా, ఇతను ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఆ విగ్రహాన్ని తీసేసినప్పుడు మేమైతే ఇందాక రజనీ కుమార్ గారు చెప్పినట్టు మేము మొక్కం, కానీ ఆయన ఉన్న ఆదర్శాన్ని మేము తీసుకున్నాం, ఆయన సత్య ఆదర్శాన్ని మేము తీసుకున్నాం. మేము బాధపడ్డాం, మేము ఖండించాము. మీరు ఎవరు చెప్పడానికి ఆయన ఏం చెప్పారు వాళ్ళు వినలేదు కదా. వేదాలు ఉపనిషత్తులు ఏదైతే చెప్పారు ఆ సారాంశాన్ని ఆయన చెప్పారు. అదే బాటలో ఆయన నడిచాడు, జీవించాడు, అత్యున్నత స్థాయికి వెళ్ళారు. ఆయన నువ్వు ఎవరివి, నువ్వు ఆ స్థాయిని కనీసం ఆ మార్గాలు ఏంటో తెలియని వ్యక్తివి, నువ్వు ఇలా చేస్తావని చెప్పేసి మేము మాట్లాడామండి. ఆ టైంలో రజనీ కుమార్ గారి కాలం ఈ దీక్ష ఇవ్వడానికి యమహేములు చాలామంది ఉన్నారు. నాది ప్రకాశం జిల్లా బాబురండి. మీకు దగ్గరలో ఉన్నది ఎవరికైనా నేను చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. రజనీ కుమార్ గారు ఏం జరిగినా బాబా పంపించండి, బాబా ద్వారా జరిగిందంటే మేమే నిజమైన నాకు కూడా అనిపించింది. అంటే నేను చెప్పు మేము విజయం అనేది చేయమని
అదేవిధంగా పునరాలోచనలు అనేవి కూడా మేము అంతగా విశ్వసించాం. ఎందుకంటే ఉన్న దానికి ట్రూత్ నిజమైతే దాన్నే ఫాలో అవుతాం. వ్యక్తుల్ని వ్యవస్థలు నిజమైతే నిజాన్ని నమ్ముతాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాలు ఇక్కడికి రామమూర్తి గారు వచ్చింది ఒక 5-6 రోజులు ముందు కూడా వచ్చి ఉంటారు. ఆయన అప్పుడు కూడా దీక్ష నచ్చుతామని అప్పుడు కూడా తీసుకున్నారు. అజిత్ కుమార్ గారు దీక్షని తీసుకుంటామని చెప్పడం, నన్ను పంపించడం, దేవుడి మహిమలు లేదా దేవుడి గొప్పతనం ఎలా ఉండాలని గొప్పవారి చేత గొప్పవారిని సంకల్పించడం. ఇది ఎవరైతే అల్పులు ఉంటారో, ఎవరైతే సాధించలేదు ఒక గట్ట ఇప్పుడు 12 లక్షలు చెప్పారు. ఆశాపసి 7 లక్షలు కాదు. నేను 5 సంవత్సరాల నుంచి ఎంత పరితపిస్తున్నాను వచ్చినప్పుడల్లా ప్రతి దీక్ష తీసుకునేటప్పటికి దీక్ష విరమణకి మారి లేదు. అక్కడ ఎక్కడ వేసిన గొప్పలు అక్కడ ఒకట్లో ఉంది. అటువంటి నా చేత అద్భుతమైన వ్యక్తికి దీక్షని ఇప్పించడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు. శిష్యుడు కాని వాడు ఎవరో అనాథుడు ఆ తత్వం తెలియని వ్యక్తికి ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తికి దీక్ష ఇప్పించడం ఎంత దూరంగా ఉంటాడో నాకు అంతకంటే ఎక్కువ అనిపించింది. అజిత్ కుమార్ గారిని చూసినాం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి చూసిన దాకా ఈయన దగ్గరికే నేను వస్తాను. నేను ప్రకాశం జిల్లా అనుకోలేదు. నేను అజిత్ కుమార్ గారు ఈయన మాట్లాడటం చేస్తూ చూసేసి నేను షిరిడీకి దగ్గరలో ఉన్నారేమో తెలంగాణ మేమే అనుకున్నాను. తర్వాత వచ్చినప్పుడు చూసి నేను షాక్ అయ్యి నిజం మాట చెప్పాను. ఈరోజు నేను ఎలా చెప్పాలి ఏం చెప్పాలి నాకు అమ్మాయితో నుంచి రావట్లేదండి. ఈ రోజు కూడా అదే జరిగింది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12:30కి నేను ఇక్కడికి రావచ్చండి అడిగినప్పుడు రండి అని. ఈరోజు గురువారం నేనేమన్నా నేను బిజీగా ఉంటాను, ఇలా కలవలేదు, అసలు మనకు అవకాశమే ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అద్భుతం. ఇక్కడ కూర్చున్నారు, ఆయన కార్యక్రమం చేస్తున్నారు. బాబా గారు ఎదురుగా దీక్ష తీసుకున్నారు. బాబా గారు ఎదురుగా దీక్ష విరమణ తీసుకున్నారు. అద్భుతమైన లక్షణాలు. బాబా ఈయన దీక్ష తీసుకునేటప్పుడు ఇప్పుడు కదిజ్ఞాస్ అన్న సాయిబాబా ఉంటారండి. ఎందుకంటే సిద్ధాంతం ఇవే కాకుండా జై భారత్ ఇందాక ఆయన చెప్పినట్టు కులాల విషయం కానీ, మతాల విషయాలు కానీ, రాజకీయాలకు కానీ ఉన్నత ఛాయల మీద ఫైట్ చేస్తారు. స్పెసిఫిక్గా స్త్రీల గురించి అత్యున్నత హోదా ఇచ్చేది సంస్థ ఏదైనా ఉంటే జై భారత్. ఈ జై భారత్ అనేది భారతదేశంలో అనేక విప్లవాలు జరిగినాయి. మతాల మీద దాడులు జరిగినప్పుడు విప్లవాలు జరిగినాయి, కులాల మీద జరిగినాయి, స్వేచ్ఛ కావాలని జరిగినాయి. కానీ దేశ విప్లవాన్ని కొనసాగింపుగా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ జై భారత్ అనే సంస్థ భారత విప్లవాన్ని కొనసాగిస్తుంది. సాయిబాబా విప్లవానికి కొనసాగింపు, గురునానక్ విప్లవానికి కొనసాగింపు, బ్రహ్మగారి విప్లవానికి కొనసాగింపు, అదేవిధంగా జాతీయ నాయకుల విప్లవానికి కొనసాగింపు. ఒక్కదానికి కాదు, ప్రతి ఒక్క విప్లవానికి కొనసాగింపు. స్త్రీలు బయటికి రావాలి, స్త్రీలకు విలువలు కావాలి, స్త్రీలకు సరుకులు కావాలి, చెప్పిన వాళ్ళ విప్లవాన్ని కూడా మేము కొనసాగిస్తాము. అదేవిధంగా షిరిడి సాయిబాబా గారి గురించి మాకు తక్కువ తెలుసు. ఎవరు బయట నా మాటలు వాటి గురించి అయితే కొంచెం అవగాహన, పాటల రూపంలో కావచ్చు, సినిమాల రూపంలో కావచ్చు, సినిమాలు చూపించడం కొత్త ఉంటుంది. అంటే ఆయన షిరిడీలో అన్ని మతాలను కలిపి ఎలా చేశారో మేము కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 జనవరి 30 వరకు జైహో అని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాల యూనిటీ కోసం ఫైట్ చేస్తాం. అందరూ కావాలి. అన్ని మతాల్లో అద్భుతాలు ఉన్నాయి, తీసుకున్నాం. ఇది మేము చెప్పిన శ్లోకం గారు, స్వామి వివేకానంద చెప్పిన శ్లోకం. గీత, ఖురాన్, బైబుల్ దాటి మనిషి మేధస్సును ముందుకు తీసుకెళ్ళాలి. మేధస్సులు అయితే ఉంటే ఎందాక అజిత్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు. ఆలోచన జ్ఞానం ఊరికి కనుకొని మనిషి ముందుకు వెళ్ళాలి. ఒకదాన్ని తీసుకొని వెళ్తాను, ఒకటే నాకు కావాలని అది ఎక్కడ చెప్పలేదండి. సాయిబాబా గారి దగ్గర నుంచి సాయిబాబాని ఆ స్టేజ్కి తీసుకెళ్ళేటప్పటికి 1957 సంవత్సరం 57 కూడా ఆయన ఉన్నారు. 1857 చూపించారు. ఆ టైంలో పిల్లిగా కూడా ఉన్నారు. స్వతంత్ర సమరయోధులు కూడా కలిశారు ఆయన. అది ఎప్పుడైతే ఈ లక్షణాలని, అనుభవాన్ని, వీటిని ఆయన జయించారో అప్పుడు ఆయన దైవత్వాన్ని అర్పించారు. ఉన్నప్పుడు ఎవరు కాలేదు. రాముడిని దేవుడిగా ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. కృష్ణుడిని కూడా ముందు దేవుడికి యాక్సెప్ట్ చేయలేదు. బ్రహ్మగారిని కూడా అంతే. మీరు ఒకసారి చూడండి, సత్య మార్గంలో సత్య స్థానాన్ని ఎప్పుడైతే వాళ్ళు అధిష్ఠించారో, వాళ్ళు దాటేశారో అప్పుడు వాళ్ళని దేవుడిగా జయించేశారు. మేము ఆ సత్య మార్గాన్ని సత్యాన్ని నమ్ము. సత్యం అనేది ఒకటే. అది ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళా సత్యాలుగా ఉంటుంది అనేది మేము చేయగలుగుతున్నాం. హిందూ ముస్లిం యూనిటీల గురించి, అదేవిధంగా మహిళల గురించి జై భారత్ అనేక కార్యక్రమాలు చేస్తాము. ఇందాక
రజనీ కుమార్ గారి బ్యాగ్ గురించి కూడా చెప్పారండి. నేను స్పెసిఫిక్గా ఈ బ్యాగ్ గురించి ఒక ఇష్యూ వాడతాం. మనం మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ తీసుకుంటాం. ఒక చిన్న 5 రూపాయల కొత్తిమీర అట్లాంటి తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొస్తారు. ప్లాస్టిక్ కవర్ అనేది ఎంత రేడియేషన్ ఉత్పత్తి చేస్తుంది, ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఈ రోజు ఉన్న టెంపరేచర్ని అదే డిక్లేర్ చేస్తాం. మనం చేయలేదు, మనం ఏం చేయలేదు, మనం తీసుకొచ్చి వాడేస్తున్నాం. మేము ప్లాస్టిక్ని చాలా దారుణంగా వ్యతిరేకిస్తాం. ఒక వాటర్ బాటిల్ నేను కొన్ని వాటర్ బాటిల్ కింద అయితే నేను 500 రూపాయలు పైన పెట్టాలి. 2 చెట్లు నాటమే కదండి, ప్రతి చూడాలి. అలా బాధ్యతగా మేము తీసుకున్నాం. ఐపీఎల్ జరిగేటప్పుడు కూడా ఒక బాల్ సెట్టింది మొక్కలు నాటుతారు. మొక్కలు నాటితే పర్యావరణం చేంజ్ అవుతాయి. మొక్కలు నాటడం ఉన్నవాటి అదేవిధంగా మనం పర్యావరణాన్ని ఇంకొంచైనా పొల్యూట్ చేయకుండా ఉండాలనేది మేము చాలా గట్టిగా చెప్తాం. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి ప్లేస్ నాకు అద్భుతమైన నిలబడడానికి ముందు అవకాశం లేని ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడే అవకాశం కల్పించింది. ఇది జయభారత్ కల్పించింది. ఆ జయభారత్ ద్వారానే రజనీ కుమార్ గారి పరిచయం, ఇటువంటి అద్భుతమైన పరిచయం మీలాంటి వాళ్ళందరూ కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. వచ్చినప్పుడు అన్నారు కొంచెం టైం పడుతుంటారని. నేను కలవడానికి మాట్లాడడానికి ఎంతవరకైనా టైం వెయిట్ చేస్తాను. ఎందుకంటే మేము జయభారత్ కార్యకర్తలు కంటిన్యూస్ ఒక ప్రాబ్లం ఉందని చెప్తే ఎక్కడికైనా టైం అనేది చూడడం, సమయం సందర్భాలు చూడండి. అక్కడ పరిస్థితులు ఎలాంటివి ఉన్నా సరే అక్కడికి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. నేను అలానే ఆయన చెప్పి ఇప్పటి వరకు ఉన్నాను. మాకు మాట్లాడడానికి అవకాశం మీ అందరూ తగ్గించినందుకు, నేను చెప్పేది మీరు ఆలోచించినందుకు మీ అందరూ కూడా నేను చేయబడతాను ఎక్కువ మమ్మల్ని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ రజనీ కుమార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. బాబా గారి మార్గంలో వారు ప్రతి ఒక్కరిని బాబా స్వరూపులుగానే భావిస్తారు. ఆంజనేయులు గారిని ఒక విలువల్ని, సత్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఒక మెసెంజర్గా చూస్తున్నామే తప్పితే వారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి అవసరం లేదు. వారు తీసుకొచ్చినటువంటిది ఏంటి? అమృతాన్ని తీసుకొచ్చారు. అమృతాన్ని చిన్నపిల్లవాడు తీసుకొచ్చినా, పెద్దవాళ్ళు తెచ్చినా, ముసలివాళ్ళు తెచ్చినా దాంట్లో ఏ రకమైన మార్పు ఉండదు. కాబట్టి సత్యాన్ని మీరు తీసుకొచ్చారు. సత్యం ఎక్కడ ఉంటే అక్కడ మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తామని తెలియజేసుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సాయి బంధువులారా, మనం 2 నిమిషాలు ధ్యానం చేసుకొని